తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సూర్య భగవానుడు తన కిరణాలతో జగత్తును కాపాడినట్లు వాసుదేవుడు తన దివ్యత్వంతో జగత్తును రక్షిస్తున్నాడు. సర్వజీవుల్లో నిండి ఉండే ఆత్మస్వరూపుడు కేశవుడు. సర్వానికి ఆత్మతత్వం కేశవుడు. అందరిలోనూ అంతర్యామిగా భాసిల్లేది కేశవుడే. వివిధ విష్ణు రూపాలలో ఒకటైన కేశవ స్వామివారు స్వయంభువై వెలిసిన అతి పురాతన మందిరం మహారాష్ట్రలోని లాతూరు పట్టణంలోని శ్రీ కేశవరాజ్ దేవస్థానం. నేటి తీర్థయాత్రలో ఆ మందిరాన్ని వీక్షించి తరిద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ నారాయణ. మాం కేశవో గదయా ప్రాతర్వ్యాద్ గోవింద అసంగవమాత్తవేణు నారాయణ ప్రాహ్న ఉదాత్త శక్తిర్మధ్యం దినే విష్ణురవీంద్ర పాణి. మనం ఏ పూజకైనా ముందు పాటించే ఆచమనంలో ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ అని అంటాం. సహస్రనామాలలో కేశి అనే రాక్షసుణ్ణి సంహరించిన దేవా అని 23వ నామంలోనూ, సుందరమైన కేశములు గల ఓ విష్ణుదేవా అని 648వ నామంలోనూ, కేశవ అనే పేరు విష్ణువుకున్న 1000 పేర్లలో ఒకటి అని తెలుస్తోంది. అటువంటి విశిష్ట నామధారుడైన విష్ణువు కేశవరాజుగా మహారాష్ట్ర లాతూరు పట్టణంలో ఒక పురాతన ఆలయంలో స్వయంభూమూర్తిగా వెలిశాడు. సుమారు 4 అడుగుల నల్లని శిలామూర్తిగా వెలసిన కేశవుడు సకల శుభాలను వరంలా వసంగే శుభప్రదమైన దర్శనమిస్తుంటాడు. ఈ క్షేత్రంలో వెలసిన కేశవరాజ్ విగ్రహ ప్రత్యేకతేమిటంటే, విగ్రహం నిలువెల్లా దశావతారాకృతులు కూడా అస్పష్ట రూపంలో శిల్పితమై ఉండడం. దేశంలో మరే కేశవ విగ్రహంలోనూ ఇలా లేదు. అంతటి విశిష్ట కేశవరూప విగ్రహం ఈ లాతూరు క్షేత్రంలో మాత్రమే దర్శనీయమవుతోంది. ఆగ్నేయ మహారాష్ట్ర భూభాగంలో ఈ లాతూరు పట్టణం ఒకప్పుడు రాష్ట్రకూటుల కేంద్రంగా విరాజిల్లింది. రామాయణాది పురాణ కావ్యాల్లో దక్షిణ మహారాష్ట్ర దండకారణ్యంగా ఇది పేరొందింది. అంతటి పవిత్ర పురాణ ఘటనల వేదికైన లాతూరులో వేలాది సంవత్సరాల క్రితం శ్రీ మహావిష్ణువు ఇలా ఆవిర్భవించాడు. 12వ శతాబ్దంలో లాతూరు సమీప దండకారణ్యంలో ఈ కేశవరాజ్ విగ్రహ రూపాన గొల్ల కాపరులకు ప్రత్యక్షమయ్యాడని, వారే మొట్టమొదట ప్రతిష్ఠించి అర్చించారని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. మరో చారిత్రక విశేషం ఏమిటంటే, స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర తిలక్ ఈ దేవాలయం నుంచే గణపతి ఉద్యమాన్ని ప్రారంభించడం. అందుకే ఈ లాతూరు స్వయంభూ శ్రీ కేశవరాజ్ దేవస్థానం పౌరాణిక చారిత్రక ప్రాశస్త్యాల విశిష్టాలయం. తన రూపంతో భక్తులను సమ్మోహనపరిచే పరమాత్మనే కేశవుడంటారు. అలాంటి కేశవుడు స్వయంభూగా వెలిసిన దివ్యక్షేత్రం లాతూరు. గర్భాలయంలో దివ్యమోహనమూర్తిగా కేశవస్వామి విగ్రహం అలరారుతోంది. స్థానక భంగిమలో సర్వాకర్షణశీలుడైన పరమాత్మ జగన్మోహనకరంగా ప్రకటితమవుతాడు. కోరిన వరాలనిచ్చే వేల్పుగా, ఆపద మొక్కులు తీర్చే ఆదినారాయణమూర్తిగా, పిలిచిన పలికే పరంధామునిగా ఈ కేశవరాజ్ ప్రణతులందుకుంటున్నాడు. మనం కొలుచుకునే దేవుళ్లందరూ బహునామధారులు. ఒక్కో నామానికి ఒక్కో పురాణగాథ ఇమిడి ఉంటుంది. అందుకే మన దేవాది దేవుళ్ళు అవతార పురుషులు. శ్రీ మహావిష్ణువు కూడా కేశవునిగా అవతరించడానికి ఓ పురాణగాథ ఉంది. కేశ అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ వల్ల ఎన్నో వరాలు పొందాడట. ఆ వరాల బలగర్భంతో కేసి ప్రజల్ని, దేవతల్ని నానా ఇబ్బందుల పాల్చేస్తాడు. దాంతో దేవతలు శ్రీహరిని వేడుకుంటారు. కేశిపై శ్రీహరి యుద్ధానికి దిగుతాడు. కేసిని శ్రీహరి శంఖువు, సుదర్శన చక్రం, గదాయుధాలు కూడా ఏమీ చెయ్యలేకపోతాయి. ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు తన పాన్పు అయిన ఆదిశేషుణ్ణి కేశిపై ప్రయోగించి హతమారుస్తాడు. కేశిని అంతమొందించినందుకు శ్రీ లక్ష్మీ విభునకు కేశి నామం స్థిరాకృతమయ్యింది. అలాంటి ఆ స్వామి ఈ లాతూరు కేశవరాజ్ దేవస్థాన గర్భాలయంలో జగన్మోహనాకారుడై కొలువుదీరి భక్తులననుగ్రహిస్తున్నాడు. పసుపు రంగు వస్త్రాలంకారంలో మీనములు కర్ణాభరణాలుగా కిరీటధారుడై ఆ కేశవుడు
దివ్యమోహన రూపుడై భక్తులకు అగుపిస్తాడు. నానావిధ ఆభూషణాలతో పాటు పచ్చల మరకత పతకం ప్రత్యేక అలంకారంగా కేశవుని హృదయ భాగాన అలరారుతోంది. ఎదురుగా విష్ణు సేవకుడు, విష్ణువాహకుడు అయిన గరుడు గరుత్మంతునిగా నల్లని శిలాప్రతిమగా సేవకా భంగిమలో నమస్కారముద్రలో ఉన్నాడు. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్త శిఖామణులు నమో భగవతే వాసుదేవాయ అని నోరారా కీర్తిస్తూ తమ గోత్రనామాలతో అర్చకులచే పూజలు చేయించుకుంటారు. కేశవరాజ్ మూలవిరాట్టుకి పాదభాగాన ఉన్న అర్చామూర్తులుగా శ్రీదేవి భూదేవి సమేతంగా ఆ కేశవుని పంచలోహ ప్రతిమలుంటాయి. అర్చనాది విధులను పరిపూర్తి చేసుకుని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునికిచ్చే మహాహారతిని కనులకద్దుకొని తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు. తమ తీర్థయాత్ర ఇలా సఫలం చేసిన భగవానునికి వేనవేల కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకుంటారు. లాతూర్ శ్రీ స్వయంభూ కేశవరాజ్ మందిరం ఎంతో పురాతనమైంది. దాదాపు 1000 సంవత్సరాల నాటి అతి పురాతన ఆలయంలో ఎందరో ఇతర దేవీ దేవతలు ఏకశిలామూర్తులుగా కొలువయ్యున్నారు. విష్ణు స్వరూపం మూల విరాట్టుగా ఉన్న ఈ ఆలయంలో బ్రహ్మ, సావిత్రీదేవులు, పార్వతీ పరమేశ్వరులు ఇలా త్రిమూర్తులు కొలువైన అపురూప ఆలయంగా భక్తులు సందర్శించుకుంటారు. లాతూరు శ్రీ కేశవరాజ్ దేవస్థానం ఎంత పురాతనమైందో, ఎంత విశిష్టమైనదో ఆ ఆలయ ముఖమంటపంలోకి ప్రవేశించినంతనే మనకు అర్థమవుతుంది. ఎంతో శిల్పయుక్తమైన రాతి స్తంభాలు, ఏకరాతిలో శిల్పితమైన దేవతామూర్తుల్ని చూస్తే చాలు ఇట్టే అర్థమవుతుంది. సరస్వతీదేవి సావిత్రిగా ఇక్కడ బ్రహ్మ పక్కనే దర్శనమిస్తుంటుంది. మరో కుడ్యానికి పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులుగా మనకు దర్శనమిస్తారు. నల్లని ఏకశిలా విగ్రహంగా శంకర భగవానుడు ఆసీన భంగిమలో కనిపిస్తాడు. తన పతి చెంతనే పార్వతీదేవి కూడా ఏకశిలామూర్తిగా, కృష్ణవర్ణ శిలామూర్తిగా ఉంటుంది. అమ్మవారి మరో రూపమైన దుష్ట భయంకరి శ్రీ మహిషాసురమర్ధనిగా మరో విగ్రహం కూడా భక్తులకు అగుపిస్తుంది. మరో అపురూప దైవం శ్రీ ఖండోబారాయ దేవుని విగ్రహం కూడా ఇదే వరుసలో సందర్శకుల అర్చనలు అందుకుంటోంది. ఇదే మందిర అంతరాలయంలో విష్ణుపాదాలు కూడా భక్తజనుల ప్రణతులందుకుంటున్నాయి. దేవదేవుని పాదపూజ కూడా ఎంతో నిష్ఠగా నిర్వర్తిస్తారు. విష్ణుస్వరూపమైన తాబేలు కూడా, విష్ణువు దశావతారాల్లో ఒకటైన కూర్మావతారం కూడా ఇదే మందిర ప్రవేశ ద్వారం వద్ద నేలపై ప్రతిష్ఠితమై ఉంది. కేశవుని ఆలయం ఎంతో పురా వైభవంతోనే కాదు, శైవ వైష్ణవ సంగమ స్థలిగా విరాజిల్లుతోంది. సింధూర గణపతి, సింధూర ఆంజనేయ స్వామివార్లు కూడా ఇదే ప్రాంగణ ఉపాలయ దేవుళ్లుగా కొలువై భక్తుల ప్రణతులందుకుంటున్నారు. ఎందరో యోగులకు, తపస్సులకు ఈ ఆరామం ఒక వేదిక అనడానికి ఎన్నో సాక్షీభూతాలిక్కడ ఉన్నాయి. ఈ లాతూరు స్వయం వ్యక్త శ్రీ కేశవరాజ్ మందిరం ఎంతో చారిత్రాత్మకమైంది. అందుకు తార్కాణం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న గణపతి దేవుని ప్రతిమ. ఈ ప్రతిమయే అలనాటి స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరణగా నిలిచింది. ఆనాటి ప్రజానాయకుడైన శ్రీ బాలగంగాధర తిలక్ ఆరంభించిన శ్రీగణేశ ఉద్యమం ఈ ఆలయ గణేశ విగ్రహం నుంచే ప్రారంభమైందని చెబుతారు. అస్పష్టాస్పష్ట రూపంలో గజాననుడు సింధూరవర్ణంలో మెరసిపోతూ ఇక్కడ అందరికీ శోభాయమానంగా దర్శనమిస్తున్నాడు. అచ్చమైన లంబోదరుడిగా ఈ వినాయకుని ఆకృతి అలరారుతోంది. ఈ లంబోదర సింధూర వినాయకునికి ఏ అలంకారం ఉన్నా లేకున్నా యజ్ఞోపవీతం తప్పనిసరిగా నిత్యాలంకారంగా భాసిల్లుతోంది. ఇదే ప్రాంగణంలో రామభక్త హనుమాన్ ఒక ఉపమందిరంలో విలసిల్లుతున్నాడు. ఒళ్లంతా రామతిలకంగా సింధూరవర్ణాన్ని అలదుకొని
సంజీవిని పర్వతాన్ని ఒకచేత మరోచేత గదను ధరించి ఆంజనేయ స్వామి విగ్రహరూపుడై దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులంతా ఆ అంజనీపుత్రుణ్ణి తప్పనిసరిగా అర్చించుకుంటారు. దీనికి సమీపాననే శ్రీ సిద్ధ మహారాజ్ మహర్షి గృత్సమద్ ఋషి సమాధి కూడా ఉన్నాయి. ఈ ఋషిపుంగవుడు ఇదే ప్రదేశంలో అనేక ఏళ్లు అనుష్ఠానాది తపమాచరించాడని ఇక్కడి వారు చెబుతారు. ఇదే ఆలయ ముఖమంటపంలోనే ఈ ఆలయ ఆద్యులైన పూర్ణవా ప్రణీత డాక్టర్ రామచంద్ర మహారాజ్ పారనేరకర్ ఒక ఉపమందిరంలో ఆసీనులైన రీతిలో దర్శనమిస్తారు. ఇంత మంచి ఆలయాన్ని అందించిన ఆ మహనీయునికి భక్తజనం ప్రణతులర్పిస్తారు. ఏ దైవమైతే సులభంగా ప్రసన్నుడై త్వరితంగా వరాల సిరుల్ని భక్తులకు అందిస్తాడో ఆ దైవమే కేశవుడు. శ్రీహరికి అత్యంత ప్రియమైన నామధేయాలలో కేశవనామంతో స్వామి ఈ లాతూర్ క్షేత్రాన కేశవరాజుగా స్వయం వ్యక్తమై అలరారుతున్నాడు. భక్తజన దీనజన రక్షకుడైన కేశవరాజ్ దర్శనం సకల సన్మంగళకరం.